సో మనం ఇప్పుడు క్యాలెండర్స్లో ఈ యొక్క క్లాస్ మనం సెకండ్ వీడియోలోగా చేస్తున్నాం. అయితే మొదట నేను ఇక్కడ విషమ రోజుల సంఖ్య ఎలా లెక్కించాలి, సో హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అనే దాని మీద బేసిక్స్ చెప్పి కొన్ని ప్రశ్నలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క ప్రశ్న మనకి ఇక్కడ లాస్ట్ వీడియోలో ఈ యొక్క ప్రశ్న వరకు 12th ప్రశ్న వరకు మనకి ఇక్కడ కంప్లీట్ చేసాం. రైట్, ఇప్పుడు 13వ ప్రశ్న నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్కి మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ యొక్క బేసిక్స్ ఏంటనేది నేను చెప్తాను. అంటే మనకి జనరల్గా కొన్ని డేస్ ఇచ్చినప్పుడు ఆ డేస్ని ఏ విధంగా కౌంట్ చేయాలి అంటే 7తో డివిజిబుల్ చేసి మనం జనరల్గా రిమైనింగ్ పార్ట్ ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ యొక్క రిమైండర్ పార్ట్ని మనం జనరల్గా ఆడ్ డేస్ కిందకి మనం తీసుకుంటున్నాం. అంటే ఇచ్చినటువంటి రోజుల సంఖ్యని 7తో భాగించగా ఏదైతే శేషం మిగులుతుందో ఆ యొక్క శేష భాగాన్ని ఆడ్ డేస్గా తీసుకున్నాం. అలా కాకుండా కొన్ని ఇయర్స్ ఇస్తాడండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తాడు. సో అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు మనం 7తో డివిజిబుల్ చేయకుండా ఎటువంటి ఫార్మేట్ ఫాలో అవుతామో ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. సో ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఏ విధంగా ఇస్తూ ఉంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ 100 ఇయర్స్ అనుకుందాం అండి, ఓకేనా. ఒక చిన్న షార్ట్ కట్ కోడ్ చెప్తాను ఇక్కడ దీనికి. సో 5 3 1 0. సో 5310 అనేది ఇది ఒక ఆడ్ డేస్ కోడ్ అండి. సో క్యాలెండర్స్లో మీకు చెప్తున్నటువంటి మొదటి కోడ్ షార్ట్ కట్ కోడ్ అండి, ఆడ్ డేస్ కోడ్ ఇది. సో ఆ ఆడ్ డేస్ కోడ్ ఏంటంటే, సో ఇన్ ద ఫస్ట్ 100 ఇయర్స్ దేర్ ఆర్ 5 ఆడ్ డేస్. In the first 200 years, there are 3 odd days. In the first 300 years, there are 1 odd day. In the first 400 years, there are 0 odd days. అంటే మనకి తెలుస్తుంది ఏంటంటే, మొట్టమొదటి 100 సంవత్సరాల్లో సో 5 ఆడ్ డేస్ ఉంటాయండి, 5 అదనపు రోజులు ఉంటాయని చెప్తాం. సో మొట్టమొదటి 200 సంవత్సరాల్లో 3 అదనపు రోజులు ఉంటాయని చెప్తాం, 3 ఎక్స్ట్రా డేస్ అని చెప్తూ ఉన్నాం. అదే మొట్టమొదటి 300 సంవత్సరాల్లో 1 ఎక్స్ట్రా డే అని చెప్తున్నాం. సో ద ఫస్ట్ 400 ఇయర్స్ అంటే మొట్టమొదటి 400 సంవత్సరాల్లో 0 ఆడ్ డేస్ ఉంటాం. ఈ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో సో ప్రతి 400 సంవత్సరాల తర్వాత అది పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే మీరు 5310 కోడ్ గుర్తుంచుకున్నారు అనుకోండి, ఆఫ్టర్ ఎవ్రీ 400 ఇయర్స్ ద కోడ్ గెట్స్ రిపీటెడ్ అండి. అంటే మరలా ఏం చెప్పొచ్చు అంటే, సో ఇన్ ద ఫస్ట్ 500 ఇయర్స్ హౌ మెనీ ఆడ్ డేస్, 5 ఆడ్ డేస్. ఇన్ ద ఫస్ట్ 600 ఇయర్స్ there are 3 odd days. In the first 700 years there are 1 odd day. In the first 800 years so there are 0 odd days. So ఆ విధంగా తీసుకుంటే the first 900 years there are 5 odd days. So in the first 1000 years so there are 3 odd days. So in the first 1100 years there are 1 odd day. In the first 1200 years so there are 0 odd days అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 400 మల్టిపుల్ ఏది వచ్చినా ఇన్ ద ఫస్ట్ 1600 ఇయర్స్ అండి. ఇన్ ద ఫస్ట్ 1600 ఇయర్స్ హౌ మెనీ ఆడ్ డేస్, దేర్ ఆర్ 0 ఆడ్ డేస్. సో ఇన్ ద ఫస్ట్ 2000 ఇయర్స్, ఇన్ ద ఫస్ట్ 2000 ఇయర్స్ హౌ మెనీ ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్. ఇన్ ద ఫస్ట్ 2400 ఇయర్స్ హౌ మెనీ ఆడ్ డేస్, దేర్ ఆర్ 0 ఆడ్ డేస్. సో ఫ్రెండ్స్ కనుక మీరు ఇక్కడ సింపుల్గా ఈ యొక్క నెంబర్ 5310 ఫస్ట్ 4 నెంబర్స్కి మీరు గుర్తుంచుకోగలిగితే ఇక 400 మల్టిపుల్ ఏది వచ్చినా కానీ మనకి 0 ఆడ్ డేసే మనకి సో సింపుల్గా మనం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఇక్కడ సో చూడాల్సింది ఏంటంటే, సో మనం 100 ఇయర్స్ అన్నాం అనుకోండి, 100 ఇయర్స్లో ఇన్ జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే 24 లీప్ ఇయర్స్ ఉంటాయేమో అనుకుంటారు, కాదండి. సో 100 ఇయర్స్లో ఇన్ ద ఫస్ట్ 100 ఇయర్స్లో ఓన్లీ మనకి 24 లీప్ ఇయర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు 24 లీప్ ఇయర్స్ ఉంటాయంటే 100th ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ అండి. సో 100లో 4 మనకి 25 టైమ్స్ కట్ అవుద్ది, కానీ ఉండేది ఎన్ని అంటే 24 లీప్ ఇయర్స్. అప్పుడు మనకి సో 76 అనేది నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 24 లీప్ ఇయర్స్ అంటే 24 × 2 ప్లస్ 76 నాన్ లీప్ ఇయర్స్ అంటే ఈచ్ నాన్ లీప్ ఇయర్ 1 ఆడ్ డే కాబట్టి × 1 అండి. ఈచ్ లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ కనుక 24 2 48 ఆడ్ డేస్ అవుతాయి. నెక్స్ట్ 76 ఈచ్ నాన్ లీప్ ఇయర్ 1 కనుక 76 1 76 అండి. అంటే ఓవరాల్గా 40 70 1 10 8 + 6 14 అండి, 124. ఇప్పుడు ఈ 124 నెంబర్ని మనం 7తో డివిజిబుల్ చేసి రిమైనింగ్ పార్ట్ని మనం ఆడ్ డేస్ కిందకి తీసుకోవాలి. మరి ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే 7 12లో 1 టైం అండి. సో 5 రిమైండర్, 54లో 7 7 49. సో మీన్స్ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, సో 5 ఆడ్ డేస్ ఆర్ దేర్. అంటే ఇన్ ద ఫస్ట్ 100 ఇయర్స్ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, 5 ఆడ్ డేస్. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా 100 ఇయర్స్లో 25 లీప్ ఇయర్స్ అని తీసుకోకండి. 100th ఇయర్ అనేది సో డెఫినెట్గా ఏంటంటే సో ఈ యొక్క 100వ సంవత్సరం ఏదైతే ఉంటుందో అది మనం నాన్ లీప్ ఇయర్ కిందకి తీసుకోవాలండి. 100వ సంవత్సరం అంటే ఇక్కడ 100th ఇయర్ విల్ బి ఏ నాన్ లీప్ ఇయర్. సో 100th ఇయర్ అనేది ఇక్కడ మనకి ఒక సాధారణ సంవత్సరం అవుతుందండి. అందువల్ల మనం సో
సో 100ని 4తో డివిజిబుల్ చేసినప్పుడు 25 వస్తుంది, బట్ ఇక్కడ 24 లీప్ ఇయర్స్ తీసుకోవాలి. సో 76 నాన్ లీప్ ఇయర్స్ కనుక ఓవరాల్గా 124/7 చేస్తే నాకు 5 ఆడ్ డేస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇన్ ద ఫస్ట్ 100 years హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ 5 odd days. So in the first 200 years 3 odd days, in the first 300 years 1 odd day, in the first 400 years 0 odd days. రైట్ అండి. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకు అడిగినటువంటి ప్రశ్నలకి మనం ఆన్సర్స్ సమాధానం చేయడానికి మనం ఇప్పుడు ఇక్కడ ప్రయత్నిద్దాం. చూడండి ఇక్కడ సింపుల్గా మనకి సో ఏమి ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. సో మనం ప్రశ్న ఇప్పుడు 13వ ప్రశ్న దగ్గర మనం ఉన్నామండి. ఈ యొక్క సెకండ్ వీడియోలో 13వ ప్రశ్నతో మనం స్టార్ట్ చేయాలి. ఈ యొక్క బేసిక్ పాయింట్ మీద మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ ఇస్తున్నాడు. చూడండి, హౌ మెనీ ఆర్ డేస్ ఇన్ ద ఫస్ట్ 1800 years. అంటే 1800 years అంటే ఇక్కడ మనం సింపుల్గా 0001 ADతో స్టార్ట్ అవుద్దండి. అక్కడ నుంచి 0002 AD, సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతే మనకి ఓవరాల్గా 1800 AD వరకు అండి. ఇన్ని సంవత్సరాలు కలిపి మొత్తం ఈ 1800 సంవత్సరాల్లో ఆడ్ డేస్ ఎంత ఉంటాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో దీనికి సింపుల్ షార్ట్ కట్ చెప్తానండి. ఎలా తీసుకోవాలంటే 1800 years అని చెప్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క 1800 yearsలో మనం ఏం తీసుకోవాలంటే 400 యొక్క మల్టిపుల్ పక్కకు పెట్టాలి. ఎందుకంటే 400 4s are 1600 years అండి. సో 1800లో మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే సో 1600 years ప్లస్ 200 yearsగా మనం ఇక్కడ స్ప్లిట్ చేయొచ్చు. సో మనందరికీ తెలుసు 1600 years అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అంటే సో సింపుల్గా మనం ఇక్కడ ఆడ్ డేస్ సంఖ్య ఎంత అంటే సో 400 మల్టిపుల్ ఏది వచ్చినా కనుక 0 ఆడ్ డేస్ కనుక ఇన్ ద ఫస్ట్ 1600 years దేర్ ఆర్ 0 ఆడ్ డేస్. ఇన్ ద ఫస్ట్ 200 years సో వాట్ అబౌట్ అవర్ కోడ్ సార్, మన యొక్క కోడ్ ఏంటి ఇక్కడ 5310 అండి. సో 5310 అనే కోడ్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి, గుర్తుంచుకోవాలి. సో 100 yearsలో ఫస్ట్ 100 yearsలో 5 odd days, ఇన్ ద ఫస్ట్ 200 years 3 odd days, ఇన్ ద ఫస్ట్ 300 years 1 odd day, ఇన్ ద ఫస్ట్ 400 years 0. ఆ విధంగా ఇన్ ద ఫస్ట్ 1600 yearsలో కూడా మనకి 0 odd daysగా తీసుకోవాలి. కనుక ఇక్కడ 0 odd days వస్తున్నాయి. మరి 200 yearsలో మనకి ఎంత నెంబర్ అంటే 3 odd days అండి. సో 0 + 3 ఎంత అన్నప్పుడు సింపుల్గా సో 3 odd days అనేది మన యొక్క సమాధానంగా అయితే ఇక్కడ చెప్పుకోవాలి. కనుక అదనపు రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి 1800 సంవత్సరాలు. అది కూడా మొట్టమొదటి 1800 సంవత్సరాల అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే ఏం చెప్పాలంటే 3 చెప్పాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నౌ కమింగ్ టు 14th క్వశ్చన్ అండి. 14th క్వశ్చన్. సో మొట్టమొదటి 2900 సంవత్సరాలలో సో ఎన్ని అదనపు రోజులు ఉండును అన్నాడండి. ఎన్ని అదనపు రోజులు ఉండునో చెప్పమంటున్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 2900 years అంటున్నాడండి. సో మరి 2900 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనకి ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పాలి. సో 2900 years అంటే మనం సింపుల్గా 400 మల్టిపుల్ 7 times పోద్దండి. 400 × 7 ఎంత అంటే 2800 years తీసుకోవాలి. కనుక ఇన్ ద ఫస్ట్ 2900 yearsని ఎలా స్ప్లిట్ చేద్దామంటే 2800 years ప్లస్ 100 years అండి. సో ఇన్ ద ఫస్ట్ 2800 years దేర్ ఆర్ 400 మల్టిపుల్ కాబట్టి 0 odd days. ఇన్ ద ఫస్ట్ 100 years దేర్ ఆర్ 5 odd days. సో 0 + 5 విల్ బి సో 5 odd days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ యొక్క ప్రశ్నకి మనం మొట్టమొదటి 2900 సంవత్సరాల్లో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా సో దేర్ ఆర్ 5 extra days అండి. సో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో 5 extra days అంటున్నాం, దాన్నే మనం 5 odd days అంటున్నాం. దాన్నే విషమ రోజుల సంఖ్య ఎంత అంటే 5 చెప్పాలి. కనుక ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుద్దంటే 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. సో మొట్టమొదటి 5 సంవత్సరాల్లో విషమ రోజుల సంఖ్య అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ 4 digit నెంబర్ అయితే 5310 కోడ్ ఉపయోగించాం. మరి ఇక్కడ హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 5 years అంటున్నారండి. సో ఎప్పుడైనా కానీ మనకి ఒక సింగిల్ డిజిట్ నెంబరో 2 digit నెంబరో ఇచ్చినప్పుడు ఈ 5లో 4 అనేది ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది 1 time. అంటే ఇక్కడ మనకి ద ఫస్ట్ 5 years అంటున్నాడు కనుక ఆ 5 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే సో 5లో 4 1 time కట్ అవుద్ది కనుక ఇక్కడ 1 లీప్ ఇయర్ ఉంది అని తీసుకోవచ్చు. సో దాని తర్వాత సో 5లో 1 పోతే ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ అంటే సో 4 నాన్ లీప్ ఇయర్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. 4 నాన్ లీప్ ఇయర్స్. రైట్. 1 లీప్ ఇయర్ అన్నప్పుడు ఆడ్ డేస్ ఎంత అంటే ప్రతి లీప్ ఇయర్లో 2 odd days కనుక 1 × 2.
ప్రతి నాన్ లీప్ ఇయర్లో ఆడ్ డేస్ 1 కనుక 4 × 1 అండి. సో టోటల్ వాల్యూ ఎప్పుడు కూడా 2 + 4 ఎంత అంటే 6 ఆడ్ డేస్ చెప్పాలండి. సో ఫ్రెండ్స్ మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఆడ్ డేస్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 0 to 6 అండి, ఆల్వేస్ లెస్ దెన్ 7. అంటే మనకి ఆడ్ డేస్ నెంబర్ 0, 1, 2, 3, 4, 5, 6 అండి. సో ఈ యొక్క 7 నెంబర్స్ మాత్రమే మనకి ఆడ్ డేస్ నెంబర్గా రావాలండి. దీనికంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం 7తో భాగించి రిమైనింగ్ పార్ట్ వీటిలో ఏదైనా సంఖ్య వచ్చేటట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది కనుక. సో ఇన్ ద ఫస్ట్ 5 years హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్? సో దేర్ ఆర్ 6 ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 5 years. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 16వ ప్రశ్న. హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 10 years అంటున్నాడండి. సో ఫస్ట్ 10 years అంటున్నాడు అంటే డెఫినెట్గా 10 yearsలో సో 4 అనే నెంబర్ 10లో ఎన్ని టైమ్స్ కట్ అవుద్దంటే 10లో 4 అనే నెంబర్ సో 2 times కట్ అవుద్దండి. కనుక ఇక్కడ సో 2 years ప్లస్ సో 10లో 2 years పోతే ఎన్ని ఉంటాయంటే సో మనకి ఇక్కడ సో 2 years అనేది లీప్ ఇయర్స్ అండి. సో 2 లీప్ ఇయర్స్గా మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా 10 - 2 ఎంత అంటే 8 నాన్ లీప్ ఇయర్స్గా మనం ఇక్కడ తీసుకోవాలి. మరి ఇప్పుడు 2 లీప్ ఇయర్స్ అంటే 2 × 2 అండి. 8 నాన్ లీప్ ఇయర్స్ అంటే 8 × 1. 2 2s are 4 and 8 1s are 4 అండి. సో 4 + 8 ఎంత అంటే 12. సో ఈ నెంబర్ మోర్ దెన్ 7 ఉంది కనుక మరలా 7తో డివిజన్ చేయండి. సో 7 12లో 1 టైం అండి. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ పార్ట్ సార్? 5. కనుక ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే సో 5 ఆడ్ డేస్ అనేది ఈ యొక్క ప్రశ్నకి సమాధానంగా ఇవ్వవచ్చు. సో 5 ఆడ్ డేస్ అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 17th one. హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 1605 years? అంటే ఇక్కడ మొట్టమొదటి 1605 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 1605 years ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ 1605 years ఇచ్చాడో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో 400 మల్టిపుల్ని పక్కకు పెట్టండి. అంటే 1600 yearsలో డెఫినెట్గా 0 ఆడ్ డేస్ ఉంటాయి. మరలా ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయంటే సో 5 years ఉన్నాయండి. మరలా ఇక్కడ ఈ 1600 years అలా రాద్దాం. 1600 years ప్లస్ మన 5 yearsలో 5లో ఇక్కడ డెఫినెట్గా 4 అనేది 1 టైం కట్ అవుద్ది కనుక సో మనం 1 లీప్ ఇయర్గా చెప్పాలండి. 1 లీప్ ఇయర్గా చెప్పాలి. నా 5లో 1 పోతే 4 కనుక సో 4 నాన్ లీప్ ఇయర్స్ అనేది ఇక్కడ అవుతాయని మనము మాట్లాడుకోవాలి. అంటే ఓవరాల్గా 1600 years అంటే 0 ఆడ్ డేస్ ప్లస్ 1 లీప్ ఇయర్ అంటే ప్రతి లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ కనుక 1 × 2. మరి ప్రతి నాన్ లీప్ ఇయర్లో 1 ఆడ్ డే కనుక 4 × 1 అండి. అంటే 0 + 2 + 4 అండి. ఓవరాల్గా ఆడ్ డేస్ ఎంత అంటే సింపుల్గా మనం ఇక్కడ సో 6 ఆడ్ డేస్ అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో 6 ఆడ్ డేస్ అండి. ఆప్షన్ నెంబర్ 17th question, third one is the correct answer. Now coming to next question అండి. నెక్స్ట్ క్వశ్చన్ 18th question. మొట్టమొదటి 1710 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య ఎంత అన్నాడు. సో హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 1710 years అండి. సో 1710 years అంటున్నాడు. మరి 1710 yearsలో మనకి ఓవరాల్గా చూడండి సో 1600 yearsని పక్కకు పెట్టండి. 1600 years ప్లస్ ఇంకా ఎక్స్ట్రా 100 years ఉంది. 100 years ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఉందంటే 10 years ఎక్స్ట్రాగా ఉందండి. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ 1600 years ప్లస్ దీంట్లో ఆడ్ డేస్ 0 ఉంటాయండి. మరి 100 years అంటున్నాడు. 100 yearsలో డెఫినెట్గా 5 ఆడ్ డేస్ ఉంటాయి. మరి ఇప్పుడు 10 years అన్నప్పుడు దాంట్లో మనకి 10 అనే నెంబర్లో 4 అనే నెంబర్ ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది అంటే 2 times కట్ అవుద్ది. అందువల్ల 10 yearsలో మనం ఇక్కడ ఎన్ని లీప్ ఇయర్స్ అన్నప్పుడు సో 2 లీప్ ఇయర్స్గా చెప్పుకోవాలి. సో రిమైనింగ్ ఏమవుతాయి అంటే 8 నాన్ లీప్ ఇయర్స్ అవుతాయండి. రైట్, ఇక్కడ చూడండి 1600 years means 0 odd days plus now 100 years means 5 odd days plus 2 leap years. So 2 leap years అంటే 2 × 2 and 8 నాన్ లీప్ ఇయర్స్ అంటే 8 × 1 అండి. నా ఇక్కడ టోటల్గా 0 ప్లస్ 5 ప్లస్ 2 2s are 4 and 8 × 1 8 అండి. నా 5 + 4 9, 9 + 8 ఎంత అంటే 17 అవుతుంది. సో ఇక్కడ 17 అనే నెంబర్ 7తో మనం కట్ చేస్తే 7 2s are 14 అండి. కాబట్టి ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అన్నప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పాలంటే 3 ఆడ్ డేస్ అనేది మన యొక్క ఆన్సర్గా సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి 3 ఆడ్ డేస్. సో 3 ఆడ్ డేస్ అంటే యువర్ ఆన్సర్ విల్ బి సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో 3 ఆడ్ డేస్. 19th question చూద్దాం. ఇక్కడ
19వ ప్రశ్న. హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 2800 ఇయర్స్ అండి. సో సింపుల్గా ఫస్ట్ 2800 ఇయర్స్ అంటే ఎప్పుడు కూడా మనం ఆన్సర్ 0 చెప్పాలి. ఎందుకంటే 2800 ఇయర్స్ అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది 400 మల్టిపుల్లో ఉంది. సో 400 ఇయర్స్ ఇంటూ 7 చేస్తే మనకి 2800 ఇయర్స్ వస్తుంది కనుక 400 మల్టిపుల్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇన్ ద ఫస్ట్ 2800లో మనకి ఆడ్ డేస్ ఎంత ఉంటాయి అంటే సింపుల్గా మనం 0 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో నాట్ ఓన్లీ 2800 అండి. సో మనం 2000 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ ద ఫస్ట్ 2000 ఇయర్స్ 0 ఆడ్ డేస్. In the first 2400 years, how many odd days are there? So 0 odd days. In the first 3200 years and in the first 3200 years there are 0 odd days. In the first 3600 years, how many odd days means there are 0 odd days. So ఈ విధంగా మనకి ఇక్కడ సో 400 మల్టిపుల్ ఏది వచ్చినా కానీ మనకి ఆడ్ డేస్ నెంబర్ ఎంత వస్తుందంటే 0 అనేది నెంబర్గా వస్తుందని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 19th క్వశ్చన్ అనేది 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది విషమ రోజుల సంఖ్య అదనపు రోజుల సంఖ్య మీద ఇక్కడ ఈ విధంగా మనం ప్రశ్నలు నేర్చుకున్నాం. సో దీంట్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సో మనకి 5310 అనే కోడ్ ఉంటుందండి. ఈ యొక్క 5310 కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడ్ డేస్ కోడ్ అని చెప్తూ ఉంటాను. ఈ యొక్క ఆడ్ డేస్ కోడ్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవడానికి ఇక్కడ ప్రయత్నించండి. ఓకేనా. సో ఫస్ట్ 100 ఇయర్స్ 5 odd days. In the first 200 years there are 3 odd days. In the first 300 years there are 1 odd day. In the first 400 years so there are 0 odd days. So 400 multiple ikkada edi ichina gani in the first 800 years, in the first 1200 years and in the first 2400 years ee vidhanga 400 multiple edi ichina కానీ మనకి ఆడ్ డేస్ కోడ్ అనేది ఎప్పుడు కూడా మనం 0 గా తీసుకోవాలి. కనుక ఒక 4 డిజిట్ నెంబర్ వస్తే ఎలా చేయాలి, ఒక 2 డిజిట్ నెంబర్ ఇయర్స్లో ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ని ఎలా కౌంట్ చేయాలో మనం ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్, కొన్ని డేస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇచ్చినటువంటి డేస్ నెంబర్ని మనం 7తో భాగించినప్పుడు మనకి ఏదైతే రిమైనింగ్ వస్తుందో అంటే ఏదైతే మనకి ఇక్కడ రిమైండర్, సో రిమైండర్ అంటే శేషం వస్తుందో సో దాన్ని మనం ఇక్కడ ఆడ్ డేస్గా దాన్ని మనం ఇక్కడ విషమ రోజుల సంఖ్యగా మనం ఇక్కడ లెక్కిస్తూ ఉన్నామండి. కనుక విషమ రోజుల సంఖ్య అన్న అదనపు రోజుల సంఖ్య అన్న ఈ యొక్క టెర్మినాలజీ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఫ్రెండ్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే మనం ఆడ్ డేస్ అని చెప్తూ ఉన్నామండి. ఆడ్ డేస్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దాన్ని మనం ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రా డేస్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎక్స్ట్రా డేస్ అంటే అదనపు రోజులు, ఆడ్ డేస్ అంటే సో అధిక రోజులు లేదా విషమ రోజుల సంఖ్య అని చెప్తాడు. క్రమదినములు అని కూడా మాట్లాడుతూ ఉంటాడండి. ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో ఏ విధంగా మనం ఆడ్ డేస్ని కౌంట్ చేయాలనే దాని మీద మనం ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా ఒక లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, మెయిన్ బేసిక్ పాయింట్స్ నేను ఇక్కడ ఈ యొక్క 2 వీడియోస్ ద్వారా నేను కవర్ చేస్తుంది. ఒక లీప్ ఇయర్ తీసుకుంటే దాంట్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 366 డేస్ ఉంటాయండి. ఇప్పుడు 366 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయంటే కంప్లీట్ వీక్స్ సో 52 కంప్లీట్ వీక్స్ ఉంటాయని మాట్లాడుకుంటాం. అదేవిధంగా 366 డేస్లో 52 కంప్లీట్ వీక్స్ అంటే ఇక్కడ సింపుల్గా 52 × 7 అండి. సో 364 డేస్ అవుతాయి. మరి 366లో 364 డేస్ పోతే రిమైనింగ్ 2 డేస్ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ సింపుల్గా 2 ఎక్స్ట్రా డేస్గా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఎక్స్ట్రా డేస్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇంకా మనం నాన్ లీప్ ఇయర్ గురించి మాట్లాడినప్పుడు సో ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ హౌ మెనీ ఆడ్ డేస్ అన్నప్పుడు సో సింపుల్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక నాన్ లీప్ ఇయర్ అంటున్నాను. సో నాన్ లీప్ ఇయర్ అని అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సాధారణ సంవత్సరంగా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ ఒక సాధారణ సంవత్సరంలో ఇన్ జనరల్గా మీరు చెప్పండి సో 365 రోజులు ఉంటాయని చెప్తామండి. మరి 365 రోజుల్లో ఎన్ని కంప్లీట్ వీక్స్ అంటే 52 కంప్లీట్ వీక్స్ అండి. ఈచ్ వీక్ 7 డేస్ కాబట్టి 52 × 7 ఎంత అంటే 364. అప్పుడు ఆటోమేటిక్గా సో 365లో 364 పోతే 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ సో 1 ఆడ్ డే ఆర్ 1 ఎక్స్ట్రా డేగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 1 ఆడ్ డే ఉంటుంది అంటాం. ఒక లీప్ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 2 ఆడ్ డేస్ ఉన్నాయంటాం. సో ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే అండ్ ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ 2 ఆడ్ డేస్. సో డేస్ ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ని కౌంట్ చేయటం రావాలి. అదేవిధంగా కొన్ని ఇయర్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆడ్ డేస్ కౌంట్ చేయటం అనేది జాగ్రత్తగా మీకు ఈ యొక్క 2 వీడియోస్ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందండి. సో నెక్స్ట్ నేను వీడియో 3 అండి. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్
కాన్సెప్ట్ ఏంటంటే లీప్ ఇయర్స్ అండ్ నాన్ లీప్ ఇయర్స్ మీద బేసిక్స్ ఏముంటాయి, దాని మీద మనకి ఎగ్జామినర్ ప్రశ్న ఎలా అడుగుతున్నానని చెప్పి వీడియో 3 రూపంలో మీకు లీప్ ఇయర్స్ అండ్ నాన్ లీప్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ నేను మీకు మరలా వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.